మార్నింగ్ సార్. నువ్వేనా జాతిపితవి? కాదు సార్, కనీసం ఒట్టి పితను కూడా కాను. పెళ్ళవలేదు గనక. కొంతమంది మాత్రం ముద్దుగా నిరుద్యోగ పిత అని పిలుస్తూ ఉంటారు. నువ్వు ప్రాక్టికల్ జోకులే కాకుండా మామూలు జోకులు కూడా బాగా వెయ్యగలవన్నమాట. గుడ్. చూడబాయ్, జోకులు వేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం, కానీ నా మీద జోకు వేసేవాళ్ళంటే నేను వాళ్ళంతేదో చూడకుండా నాకు నిద్ర కూడా పట్టదు. ఇంటర్వ్యూ ప్రారంభిస్తాను. మొదటి ప్రశ్న, నీ ఇల్లెక్కడ? నా ఇల్లు అంటూ ఏమీ లేదు సార్. నేను ఉండే ఇల్లు మాత్రం ఊరి చివర చిన్న పాక. సెకండ్ క్వశ్చన్, నీ ఇల్లు అదే నువ్వు ఉండే పూరి పాక ఇక్కడి నుంచి ఎంత దూరం? 15 కిలోమీటర్లు. ఇక్కడికి నువ్వు ఎలా వచ్చావు? నడిచి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, తిరిగి ఎలా వెళ్తావు? నడిచే వెళ్ళాలి. దట్స్ ఆల్. నీ ఇంటర్వ్యూ అయిపోయింది, నువ్వు వెళ్ళొచ్చు. ఇంత దూరం నువ్వు నడిచి రావడం, ఇంటర్వ్యూ కోసం రాత్రింబగళ్ళు పుస్తకాలు చదివి ప్రిపేర్ కావడం, ఇదంతా వేస్ట్. యు ఆర్ నాట్ సెలెక్టెడ్. దీన్నే టిట్ ఫర్ టాట్ అంటారు. తెలుగు నుడికారంలో చెప్పాలి అంటే దెబ్బకు దెబ్బ. ఎలా ఉంది? లేకపోతే ఈ రామ్మోహన్ రావుకు ఉద్యోగం కోసం అప్లికేషన్ పెడుతూ స్టాంపులు అంటించకుండా నన్ను వేళాకోళం చేస్తావా? ఎంత ధైర్యం నీకు? గెట్ అవుట్! సార్, నేను కూడా మిమ్మల్ని ఓ 3 ప్రశ్నలు అడగచ్చా? ఏమిటవి? మీ నెలసరి ఆదాయం ఎంత? నెలకు 2-3 లక్షలు. ఓహో. మీరు తీరిక వేళల్లో ఏం చేస్తుంటారు? ఈ రామ్మోహన్ రావు లాంటి బిజినెస్ మ్యాగ్నెట్ కి తీరిక, అది నా డిక్షనరీలోనే లేదు. చివరి ప్రశ్న సార్, రాత్రులు మీరు ఎన్నింటిని నిద్రపోతారు? రాత్రి 10 గంటలకి. అంటే రోజుకు దాదాపు 10 గంటల చొప్పున నెలకు 300 గంటలు పనిచేస్తే మీ ఆదాయం 3 లక్షలు. 15 రోజులకు 1,50,000, వారానికి 75,000, రోజుకి 10,000, అంటే గంటకి 1,000 రూపాయలు. ఇప్పుడు మీరు నాతో మాట్లాడి వేస్ట్ చేసిన ఈ పావుగంట ఖరీదు 250 రూపాయలు. నెలకి నా ఉద్యోగానికి మీరు నాకు ఇస్తానన్న జీతం. అంటే ఇప్పుడు నేను మీకు 250 రూపాయల ఆదాయాన్ని రాకుండా చేశానన్నమాట. ఎలా ఉంది సార్ ఈ టిట్ ఫర్ టాట్? వస్తా. ఆగు. Come here. ఇంత తెలివైన వాడివి ఈ ఉద్యోగానికి ఎందుకు వచ్చావు? నాకంటే తెలివైన వాళ్ళు, చురుకైన వాళ్ళు ఇంకా తక్కువ జీతానికి పనిచేస్తున్నారు సార్ ఈ దేశంలో. అలా ఎందుకు జరుగుతోంది? అవసరం. తనను తాను బతికించుకోవాల్సిన అవసరం. నిజంగా వాళ్ళు తెలివైన వాళ్ళు అయితే ఆ తెలివితేటలను ఉపయోగించుకుని డబ్బు సంపాదించుకోవచ్చుగా. చూడండి రామ్మోహన్ రావు గారు, ఈ లోకంలో ప్రతివాడి లక్ష్యం కేవలం డబ్బు సంపాదించడం కాదు. ఒక్కొక్క మనిషికి ఒక్కో లక్ష్యం ఉంటుంది. ఉదాహరణకి ఒక సైంటిస్టు లక్ష్యం ఏదో కొత్త విషయం కనిపెట్టాలని, ఒక డాక్టర్ తన వృత్తిలో ఏదో గొప్పదనం సాధించాలి, ఒక రచయిత ఓ మంచి రచన చేసి ప్రయోజకత్వం సంపాదించాలని. ఇలా ఒక్కొక్క లక్ష్యం సాధించుకోవడం కోసం మనుషులు తపన పడుతూ ఉంటారు. ఈ ప్రయత్నంలో కొంతమందికి డబ్బు కూడా ఆటోమేటిక్ గా వస్తుంది. అంతేగాని వీళ్ళకి కేవలం డబ్బు సంపాదించడమే ముఖ్యం కాదు. ఆ మాటకు వస్తే డబ్బు సంపాదించడం పెద్ద గొప్ప విషయం కాదు, అదేమంత కష్టమూ కాదు. ఓహో, అలాగా. నువ్వు సరిగ్గా గమనించావో లేదో, నా చెవుల్లో పువ్వులేం లేవు నువ్వు చెప్పిందల్లా ఒప్పుకోవడానికి. డబ్బు సంపాదించడం అనేది పెద్ద కళ, అన్ని కళల్లోకి గొప్పది. అది తెలియని ప్రతివాడు తన చేతగానితనాన్ని సమర్థించుకోవడానికి ఇలాంటి వాదన ఏదో చేస్తుంటాడు. ఐఎమ్ సారీ రామ్మోహన్ రావు గారు, మీది పొరపాటు. నో, ఐఎమ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. తనకి అందుబాటులో లేని దాని గురించి తక్కువగా మాట్లాడి ఆత్మవంచన చేసుకోవడం మనిషి అలవాటు, లేకపోతే బ్రతకలేడు. అందమైన భార్య దొరకని వాడు ఆ అందంలో ఏముందిలే, మనస్సు మంచిదైతే చాలు అంటాడు. పాకల్లో ఉండేవాడు మేడల్లో ఏముందిలే, హాయిగా బ్రతికేస్తే చాలు అనుకుంటాడు. తీపి దొరకనివాడు చేదుని, వెలుగు దొరకనివాడు చీకటిని మెచ్చుకుంటాడు. అలాగే నీలాంటి దరిద్రులు డబ్బును చోకన చేసి మాట్లాడతారు. రామ్మోహన్ రావు గారు, ఏం దరిద్రుడు అన్నానని కోపం వచ్చిందా? అదేం తిట్టు కాదబ్బాయ్, డబ్బు లేని వాడిని పిలిచే ఒక మామూలు పిలుపు. రామ్మోహన్ రావు గారు, డబ్బు లేక దరిద్రులైన వాళ్ళని చూసి జాలిపడచ్చు కానీ ఒక సంస్కారం లేని దరిద్రుని క్షమించలేము. చూడండి, డబ్బు సంపాదించడమే నా ధ్యేయం అయితే 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదిస్తాను. పిచ్చివాగుడు కట్టిపెట్టు. 5 సంవత్సరాల్లో 50 లక్షలు. హత్యలు చేస్తావా? దోపిడీ బ్యాంకులను లూటీ చేస్తావా? అవి చేతగాని వాళ్ళు చేసే పనులు.
చట్టబద్ధంగా 50 లక్షలు సంపాదిస్తాను. ఒక తెలివైన వాడు తలుచుకుంటే డబ్బు ఎంత సులువుగా సంపాదించవచ్చో నిరూపించి మీలాంటి డబ్బున్న వాళ్ళకు గుణపాఠం చెప్తాను. నువ్వంత గొప్పవాడి అయితే నువ్వు చెప్పింది చేసి చూపెట్టగలిగితే నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. సరే, ఈ పందెం నాకు ఇష్టమే. ఆల్ రైట్, నువ్వు వెళ్ళొచ్చు. మరి అగ్రిమెంట్? వాట్? అవును, ఎదుటి మనిషిని నమ్మకపోవడం అనేది ఈ క్షణం నుంచే ప్రారంభమైంది. మనం అగ్రిమెంట్ రాసుకోవాలి. ఎంత ధైర్యం నీకు? నెగ్గగలవనేనా? ఎస్, ఇట్స్ మై ఛాలెంజ్. బాగా గుర్తుంచుకోండి, ఈ రోజు ఏప్రిల్ 19. సరిగ్గా ఈ రోజు నుంచి 5 సంవత్సరాలు తిరిగేసరికల్లా 50 లక్షలు సంపాదించి మీకు చూపిస్తాను. వస్తాను. డాడీ, ఏమ్మా? మహాభారతంలో ధర్మరాజు జోదంలో తన భార్యనే పందెం కాశాడంటే నేను కల్పన అనుకున్నాను. కానీ అది నిజమేనని ఈ రోజు నమ్మాల్సి వస్తుంది. కన్న కూతుర్నే పందెం కాసేవాళ్ళు ఉన్నప్పుడు భార్యను జోదంలో పెట్టడం పెద్ద విడ్డూరమేం కాదు. హారిక, డాడీ, నాకు ఓ మనసు ఉంటుంది, ఓ వ్యక్తిత్వం ఉంటుంది, కొన్ని అభిరుచులు ఉంటాయనేది ఆలోచించకుండా నా పెళ్లి విషయం నన్నడకుండా మీరే నిర్ణయం తీసుకోవడానికి మీ హక్కు ఎవరిచ్చారు? అమ్మే బ్రతుకుంటే ఇలా జరిగేదా, జరగనిస్తుందా? హారిక, అసలు ఈ విషయం గురించి ఇంత సీరియస్ గా ఎందుకు తీసుకుంటావు? నీ పెళ్లి నీకు కావలసినట్టే జరుగుతుంది, నువ్వు అనుకున్న వాడితోనే జరుగుతుంది. ఎవడో పిచ్చి వేధ ఈవేళ ఆవేశంలో ఏదో రెచ్చిపోయి మాట్లాడితే నేను కోపంలో ఏదో అనేశాను, అంతేగాని ఇవన్నీ జరిగే చెప్పనులా. వాడు పన్నెల్లో గెలవడం అంటే సూర్యుడు పడమర ఉదయించడం అన్నమాట. అసలు ఈ విషయం గురించి ఆలోచించుకో. ఫర్గెట్ ఇట్, ఫర్గెట్ ఇట్. ఏదో 250 రూపాయలు చిన్న ఉద్యోగం సంపాదించుకురా నాయనా అని పంపిస్తే 50 లక్షలు సంపాదిస్తాన్ని ఛాలెంజ్ చేస్తావా? అది న్యాయబద్ధంగా? న్యాయబద్ధంగా కాదు, చట్టబద్ధంగా. ఏదో ఒకట్లే. ఏ రాయితేనే పళ్ళోడు కొట్టుకోవడానికి, శాంపులు కొనడానికి డబ్బులు లేవు గాని 50 లక్షలట. 50 లక్షలు! వెనకటికి నీలాంటి వాడే సన్నకి గతి లేకపోయినా పెరుక్కి చీటీ రాసి పంపాయట. అలా ఉంది నీ వరుస. అవును, అడగడం మర్చిపోయాను. పందెం గెలిస్తే రామ్మోహన్ రావు నీకేమిస్తున్నాడు? తను ఓడిపోతే నాకు వాళ్ళ అమ్మ. ఏమిట్రా వెధమరుపులు? బజార్కి వెళ్తున్నాను, ఏమైనా కావాలా? దొరికితే ఓ 50 లక్షలు పట్రా. 50 లక్షలు? అవేమన్నా కొత్త రకం హైబ్రిడ్ కూర కలిపారా? నీ మొహల్లే. 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదిస్తాన్ని పందెం వేశారట ఈయనగా. పౌరుషానికి మాత్రం తక్కువ లేదు. రండి, లిఫ్ట్ ఇస్తాను. నేను ఎక్కడికి వెళుతానో తెలియకుండానే లిఫ్ట్ ఇస్తానంటున్నారు. నేను వెళ్లే చోటికి మీరు రాగలరా? వెళ్ళగలనన్న నమ్మకం మీకున్నప్పుడు నేను రావడంలో పెద్ద సమస్య ఉండదనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ ఆఫర్. నేను వెళ్లే చోటికి మీరు రాగలిగినా మీకు కారు రాలేదు. ఎందుకంటే కొత్తగా రోడ్డు వేస్తున్నారు, దారంతా గతుకులు. మీరు వెళ్ళండి. బాబు, 10 పైసలు ధర్మం చేయి బాబు. నా దగ్గర లేవవ్వా. అట్టానకు బాబు, ఆ భగవంతుడు నీకు మేలు చేస్తాడు. 10 పైసలు ధర్మం చేయి బాబు. 2 రోజులైంది తిండి తిని. అవ్వా, నీకెలా చెప్పాలో నాకు తెలియటం లేదు.